సి అనే వేరియబుల్ తీసుకున్నాం. ఫైన్. ఇప్పుడు ఈ లూప్ 5 times రిపీట్ అవుతుంది. ఈచ్ టైం ఈ వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోతాయి. సో దట్ ది అవుట్పుట్ విల్ బి సంథింగ్ లైక్ 14, 45, 67, 90, 20. This is what we'll see as output. అంటే ఇంతకుముందు రాసి ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏం చేసాం, 5 వాల్యూస్ని ఒక ప్రింట్ఎఫ్ పెట్టి % అని పెట్టి రాసాం. అండ్ ఆ పక్కన కామాస్తో సపరేట్ చేసుకుంటూ A0, A1, A2 అట్లా మనం ఈచ్ వాల్యూ ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాం. 5 వాల్యూస్ కాబట్టి ఓకే, మేనేజబుల్, వీ కెన్ డూ లైక్ దట్. బట్ మనకి 50 వాల్యూస్ ఉంటే 50 వాల్యూస్ని సింగిల్ ప్రింట్ఎఫ్లో అలా రాయాలి అంటే కష్టం కదా. 50 times % పెట్టుకోవాలి. అట్లాగే A0, A1, A2 అప్ టు A49 వరకు వెళ్ళాలి. అది కష్టం కాబట్టి ఇబ్బంది లేకుండా మనకి ఒక లూప్ ద్వారా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 50 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, సింపుల్గా ఇక్కడ ఏం చేస్తాం, 0 నుంచి 49 వరకు వెళ్ళిపోతాం. దట్స్ ఇట్, అయిపోతుంది. దీంట్లో ఇంకో చిన్న మోడిఫికేషన్. సో ఇక్కడ చూడండి, A8 అని. A8 అంటే మొత్తం 8 లొకేషన్స్తో నాకు డేటా కావాలి అని మనం చెప్తున్నాం. 8 లొకేషన్స్ ఉంటే డేటా కావాలి. ఆ డేటా ఏంటి అంటే ఈ డేటా. సో కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం, 4 నుంచి 8 లొకేషన్స్ అంటే వాట్ ఈస్ ది లాస్ట్ లొకేషన్, 7. ఆ లాస్ట్ 3లో 20, 30, 40 ఉంటుంది. 5, 6, 7. దిస్ ఈజ్ వాట్ విల్ హ్యావ్. ఓకే, సి అనేది ఉంది. 0 నుంచి 7 వరకు ఉన్న డేటా ఇది. ఇక్కడ ఏబి, ఇప్పుడు సి బదులుగా మనం ఏ అనే ఎరేని తీసుకున్నాం. మన ఇష్టం, ఎరే నేమ్ ఏమి ఉండాలి అని మన ఇష్టం. 8 లొకేషన్స్తో ఉండాలి. అండ్ ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు now if we execute this program, what is the output we get, 20, 30, 40 వస్తుందా అంటే రాదు. ఎందుకు, మనం ఇక్కడ లూప్లో ఏం చేసాం, 4 వరకే చెప్పాం. అంటే 0 నుంచి 4 వరకే వెళ్ళాలి అని చెప్పాం. 0 నుంచి 4 వరకు అంటే ఇంతవరకే ప్రింట్ అవుతుంది, ఇదే ప్రింట్ అవుతుంది. రిమైనింగ్ వాల్యూస్ ప్రింట్ అవ్వవు. రిమైనింగ్ వాల్యూస్ కూడా కావాలంటే ఏం చేయాలి, 0 నుంచి 7 వరకు వెళ్ళమని చెప్పాలి. I0 I less than or equal to 7 I plus plus. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే I అనే వేరియబుల్ క్రియేట్ చేయలేదు. సో ఆల్ దీస్ వాల్యూస్ 14 to 40 మొత్తం వాల్యూస్ మనకి ప్రింట్ అయిపోయాయి. అయితే జనరల్గా ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అని రాసే బదులు మీరు అలవాటు చేసుకోండి. ఎట్లా, లెస్ దాన్ 8 అని రాయడం అలవాటు చేసుకోండి. దట్ ఈస్ మోర్ కన్వీనియంట్. అంటే తర్వాత ఏదంటే ఏదైనా వేరియబుల్తో చేసినప్పుడు ప్రతిసారి మళ్ళీ వేరియబుల్ -1, ఇక్కడ ఈక్వల్ టు ఒకటి ఎక్స్ట్రా రాయాలి, ఇక్కడ -1 ఒకటి ఎక్స్ట్రా రాయాలి. అందుకోసం లెస్ దాన్ ద సైజ్ చెప్పడం అలవాటు చేసుకోండి. when an array is created with n number of elements, that is n number of locations. n elements ఉన్నాయంటే n locations ఉన్నాయి. locations index values will be from 0 to n-1. G array indexes, this is start from 0. Mostly not only C,
మీరు తర్వాత C++కి వచ్చినా, జావాకి వచ్చినా, .NETకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచే స్టార్ట్ అవుతాయి. కాకపోతే కొన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో కొన్ని చోట్ల మాత్రం మీకు 1 నుంచి స్టార్ట్ అవుతుంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది రెగ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచే స్టార్ట్ అవుతాయి. కొన్ని పర్టికులర్ అంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్కి వెళ్ళారనుకోండి, జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. జావా స్క్రిప్ట్కి వెళ్ళారనుకోండి, జావా స్క్రిప్ట్కి వెళ్ళినప్పుడు కూడా జనరల్గా లొకేషన్స్ 0 నుంచే స్టార్ట్ అవుతాయి. అట్లాగే మీరు SQLకి వెళ్తారు, లైక్ మనకి ఒరాకిల్ కానీ, MySQL కానీ, ఇలాంటి చోట్ల జనరల్గా 1 నుంచి స్టార్ట్ అవుతుంటాయి కొంచెం అక్కడికి వెళ్ళినప్పుడు. సో మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి అరే ఇండెక్సెస్ ఎట్లా ఉంటాయి అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రైమరీ కోర్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇండెక్సెస్ స్టార్ట్ ఫ్రమ్ 0. కొన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో మాత్రం 1 నుంచి స్టార్ట్ అవుతుంటాయి. ఇంకెన్సే సెకండరీ ప్రోగ్రామింగ్, సెకండరీ అనుకోవచ్చు. బట్ ప్రైమరీ లాంగ్వేజెస్ అన్నిట్లో 0 ఉంటుంది. సెకండరీ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో అంటే సంథింగ్ లైక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అలాంటి చోట్ల కొన్ని 1తో స్టార్ట్ అవుతుంటాయి. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ దట్. ఓకే, ఇక్కడ మనకి 8 ఎలిమెంట్స్తో అరే క్రియేట్ అయింది. ఇనీషియల్గా కొంత డేటా ఇచ్చేసాం, తర్వాత అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేసుకుంటూ వస్తున్నాం. నౌ వాట్ ఐ వాంట్ ఈజ్ అరే అలాగే ఉంది. ఐ వాంట్ టు ప్రింట్ ద వాల్యూస్ ఫ్రమ్ లాస్ట్ 1 టు ఫస్ట్ 1. అంటే మనకు అవుట్పుట్ ఎలా రావాలి? ఫస్ట్ 40, తర్వాత 30, తర్వాత 20, తర్వాత 24 అట్లా రావాలి మనకు వాల్యూస్. 14 షుడ్ బి ప్రింటెడ్ అట్ ది ఎండింగ్. అలా కావాలంటే ఏం చేస్తాం? సేమ్ ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని 0 నుంచి స్టార్ట్ చేయకుండా 7 నుంచి స్టార్ట్ చేయండి. బికాస్ లాస్ట్ లొకేషన్ ఇక్కడ 7 కదా, 7 అండ్ ఇట్ షుడ్ గో అప్ టు 0. 7, 6, 5 అంటే 0 ఆర్ మోర్ ఉన్నంత వరకు వెళ్ళాలి. కాబట్టి కండిషన్ ఏం రాస్తాం? I greater than or equal to 0 and each time I value should be decreased by 1.